ఫ్యాక్టరీని, మిల్లుని ఒంటి చేత్తో నడపగలడని, మీ అందరికీ న్యాయం చేయగలడు అని నమ్ముతూ సగర్వంగా నా అల్లుణ్ణి సన్మానించడానికి ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసినాను. అల్లుణ్ణి సన్మానించుకునే ముందు అతను సాధించిన విజయం గురించి మనందరితో పంచుకోవాల్సిందిగా కోరతా ఉండా. స్టేజ్ మీదకి నా అల్లుణ్ణి ఆహ్వానిస్తా ఉండా. వెళ్ళు బావా. రా అల్లుడు, ఇదిగో. అందరికీ నమస్కారం. సృష్టికి మూలం స్త్రీ అంటారు. అలాంటి స్త్రీమూర్తులు నా జీవితంలో ముగ్గురున్నారు. కష్టం విలువ తెలిసేలా పెంచి ఇంతవాడిగా నిలబెట్టిన నా తల్లి ఒక కారణం. నాతో పందెం కట్టి అడుగడుగున అడ్డంకులు ఏర్పరిచి గెలవాలనే కసిని నాలో నింపి నన్ను గెలిచేలా చేసిన మా అత్త కూడా ఒక ముఖ్య కారణం. అల్లుడు, హనుమంతుడి బలం తనకి తెలియనట్టు నా బలం ఏంటో నాకు తెలీదు. కానీ మా అత్త తెలిసేలా చేసింది. మా అత్త పందెం కట్టినప్పుడు ముందు నేను భయపడ్డాను. ఇది నేను సాధించగలనా లేదా అని చాలా ఆలోచించాను. చివరికి ఒంటరిగా నిలబడి ఈ మిల్లుని, ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయికి తీసుకొచ్చాను. మా అత్తనే స్ఫూర్తిగా తీసుకుని నేను గెలిచాను. మయ్యా పదమయ్యా, పదమయ్యా. ఆవిడ రక్తమే నాలో ప్రవహిస్తుంది. ఎంతైనా నా మేనత్త కదా. ఆవిడ మొండితనం, పట్టుదల నాకు కూడా వచ్చాయి. నాకు జనరేటర్ తయారు చేయాలనే ఆలోచన రావడం ఒకెత్తైతే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలాగా పబ్లిసిటీ ఐడియా ఇచ్చి సోషల్ మీడియాలో పాపులర్ చేసి నాకు సపోర్ట్గా నిలబడి నన్ను గెలిపించిన నాలో సగమైన నా మ్యాగీ నా సక్సెస్కి అసలైన కారణం. ఈ గెలుపుని నా ప్రేమ కానుకగా నా భార్యకు అంకితం చేస్తున్నాను. మ్యాగీ, ప్లీజ్ కమ్. వెళ్ళమ్మా. నా ప్రయాణంలో అడుగడుగునా నాతో నడిచి నన్ను గెలిపించిన మ్యాగీ మాట్లాడుతుంది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం. మా మమ్మీని ఎదిరించిన మా బావ అంటే నాకు చాలా కోపం ఉండేది. తాళి కట్టిన భర్త అనే విలువ నేనెప్పుడూ ఇవ్వలేదు. అయినా మా బావ చాలా ఓపికగా ఉండి నన్ను అర్థం చేసుకుని ఎంతో కేరింగ్ చూపిస్తూ తన ప్రేమతో ఈ పందెం మాత్రమే కాదు, నా మనసు కూడా గెలిచాడు. బావా,
పందెం గెలిచాక అందరూ కంగ్రాట్స్ చెప్పారు, నువ్వు చెప్పలేదు అని అడిగావు, గుర్తుందా? నువ్వు సాధించిన గెలుపుకి మా ముగ్గురికి క్రెడిట్ ఇచ్చావు. నిన్ను శత్రువు అనుకున్న మా మమ్మీని మార్చావు. నిన్ను లెక్క చేయని నన్ను ప్రేమించావు. మంచి మనసున్న నీకు చెప్పాల్సింది కంగ్రాట్స్ కాదు బావా. I love you, Pakodi. I love you so much. ఐ లవ్ యూ టు మ్యాగీ. ఏమో ఏమో ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. అల్లుడు, బావా 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 ఏంటి బావా, మ్యాగీని హ్యాక్ చేసుకున్నట్టు డ్రీమ్లో ఉన్నావా? అంత లేదు, మ్యాగీ ఇంకా రాలేదు. అటు చూడు. అంత లేదు బావా, అక్క ఇంకా రాలేదు. అటు చూడు. సర్లే, డ్రీమ్ ఇప్పుడు నిజమవుతుంది చూడు. ఇప్పుడు నా భార్య మాట్లాడుతుంది. మా బావ కల నిజమయ్యే క్షణం ఇదే.